మోదీపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఏ ఆధారాలతో మోదీ కులంపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మోదీ కులంపై ఆరోపణలు నిరూపించలేకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కావలసికనే మదమెక్కి మాట్లాడుతున్నావా? వెంటనే మొత్తం బీసీ సామాజిక వర్గానికి అందరికీ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాషా అనుకుంటున్నావా? ముఖ్యమంత్రి అయిపోతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనుకుంటున్నావా? ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయా నీ దగ్గర? చూపించు, లేకపోతే రాజీనామా చేస్తావా? నిరూపించకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి గారు? నువ్వు మామూలుగా ముఖ్యమంత్రిని గౌరవంగా గారు అని పిలుస్తాం మేము, కానీ నువ్వు ఆ అర్హత కోల్పోయావు. అధికార మదంతో కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు రేవంత్ రెడ్డి, కుర్చీలన్నీ పర్మనెంట్ కాదు. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు ఎవరు వేరే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏదో వచ్చాం కదా అయిపోయినాం కదా అని చెప్పి నోటికి కొంచెం మాట్లాడితే మంచిది కాదు. వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే జరగబో పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి.